ఈ మెడిసిన్స్ అవైలబిలిటీ ఎప్పుడైతే ఈజీగా అయిపోయిందో సొసైటీలో, మెడిసిన్స్ ఎప్పుడైతే సొంతంగా కొనుక్కునేటువంటి స్టేజ్ వచ్చిందో సొసైటీలో, అప్పుడే మన ప్రాబ్లమ్స్ మనమే కిల్ చేసుకుంటాం. మన బాడీ అనేది ఒక ప్రాబ్లం వచ్చింది, దాన్ని హోమ్ రెమెడీస్ తోటి మేనేజ్ చేసుకోవడము, రెస్ట్ ఇవ్వడం చేసుకోవాలనే కానీ తొందరపడి మెడిసిన్స్ వాడొద్దని నేను ప్రతి ఒక్క పేషెంట్కి, ప్రతి ఒక్క ఫ్రెండ్స్ కూడా చెప్తుంటాను. మెడిసిన్స్ ఎవరైతే వాడుతుంటాడో వాళ్ళే రేపొద్దున ఒక పెద్ద రోగిగా మారిపోతారు. మెడిసిన్స్ ఎవరైతే వాడరో, మెడిసిన్స్ అసలు చిన్నప్పటి నుంచి కనుక మీరు ఏ మెడిసిన్ వాడకపోతే మీ బాడీ బిల్డప్ అవుతుంటుంది స్ట్రాంగ్గా. ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి మనం మెడిసిన్స్ పైన డిపెండబిలిటీ అవుతామో, సేమ్ ఇప్పుడు మనం ఏమంటాం, పెస్టిసైడ్స్ ఉన్నాయి, పొలాలకు పెస్టిసైడ్స్ వేస్తేనే పండేది. మనమేమో ఆర్గానిక్ ఫుడ్ అని చెప్పేసి పెస్టిసైడ్స్ లేని ఫుడ్ తింటాము, బట్ మన బాడీకి మాత్రం మందులు వేసుకుంటూ బతుకుతాం. ఎంతవరకు న్యాయం? ఆర్గానిక్ మన బాడీని మనం ఆర్గానిక్గా చేసుకోవాలి. పెస్టిసైడ్స్ అంటే కెమికల్స్, మన మెడిసిన్స్ అంటే కెమికల్స్, రెండింటికి ఏం తేడా లేదు. మన పేర్లు పెట్టుకుని ప్యాకింగ్లో తీసుకుంటున్నాం. ఐఎమ్ నాట్ అగెనిస్ట్ ఆఫ్ ఎనీ మెడికల్ సిస్టమ్, బట్ అవసరం లేనివన్నీ వాడుకుంటూ అసలు ఈవెన్ డాక్టర్స్ కూడా దాన్ని తెలియకుండా ప్రతి ఒక్కరికి మెడిసిన్స్ 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 మెడిసిన్స్. నా దగ్గరికి వచ్చి ఇప్పుడు పేషెంట్స్ చిన్నపిల్లలు వస్తుంటారు, సార్ మా బాబుకి 1 year దాకా అసలు బాగున్నాడు, ఏం జలుబు లేదు, అసలు ఏం ప్రాబ్లం లేదన్నారు. ఎప్పుడైతే జలుబు చేసిందో అప్పుడు మేము మెడిసిన్ ఒకసారి యాంటీబయాటిక్ ఇచ్చామన్నారు. ఆ తర్వాత నుంచి 2 months 3 monthsకి ఒకసారి జలుబు వస్తుంది. ఆ ఫస్ట్ చేసిన మిస్టేకే, ఫస్ట్ వచ్చినటువంటి అక్యూట్ ప్రాబ్లమ్ని మనం సప్రెస్ చేయడం వల్ల, ఆ బాడీకి ఛాన్స్ ఇవ్వకుండా, ట్రీట్ చేసుకోకుండా, ఛాన్స్ ఇవ్వకుండా మనం మెడిసిన్స్ వాడడం వల్ల అదే ప్రాబ్లం కంటిన్యూషన్ అవుతుంది. చాలామంది, నేను అసలు ఇట్ ఈస్ నా పేషెంట్స్ అయితే వెరీ హ్యాపీగా ఫీల్ అవుతారు. సార్ మీరు అసలు మేము తెలియక ఎన్నో మందులు వాడి అసలు సింపుల్ లాజిక్ 5 రోజులు 6 రోజులు టైం ఇస్తే ఏ ప్రాబ్లం తగ్గిపోతుంది.